happy and prosperous New Year to you all. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, లైక్ ఎ బ్రదర్ గోపాల్ కృష్ణ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, అలాగే నేను ప్రిన్సిపల్ అయినప్పటికీ మాకు హెల్త్ కేర్ చేయడానికి ఇంకో ప్రిన్సిపల్ ఉన్నారు. ఆ ప్రిన్సిపలే ఫేమస్ హిందుస్థాన్ జర్నలిస్ట్ ఆఫ్ రాజమహేంద్రవరం డాక్టర్ ఎస్విఎస్ఆర్ రెడ్డి గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీశైల శాస్త్రి గారు, స్టాఫ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జాకబ్ గారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది కాలేజ్ మహేంద్ర గారు, అధ్యాపక మిత్రులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అందరికీ కూడా 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కళాశాల అధ్యక్షుడిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం జూలైలో నేను ఈ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. అప్పటి నుంచి నిర్విరామంగా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకి కాలేజీని తీసుకువెళ్ళడానికి సాయశక్తులా కష్టపడుతున్నాం. మీలో ఒకటిగా, అలాగే మనందరం ఒకటిగా కలిసి చేస్తున్నటువంటి ఈ యజ్ఞం నెక్స్ట్ ఇయర్కి మనకి టార్గెట్ సెట్ చేసాం. అది NAC వెళ్ళాలి, అలాగే మంచి NRF ర్యాంక్ సాధించాలి. ఇవన్నీ కూడా మన గోల్స్గా మనం స్వీకరించాలి. అలాగే లాస్ట్ ఇయర్ మనం చూస్తే 168 కళాశాలలు ఉన్నటువంటి కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారి అవార్డ్స్ ప్రకటించి మీ నిష్ణానితులు ఎవరున్నారో డిఫరెంట్ ఫీల్డ్లోను, అకాడమిక్ గాను, అడ్మినిస్ట్రేటివ్ గాను, అలాగే రీసెర్చ్లోను, ఫ్యాకల్టీ వైజ్, స్టూడెంట్ వైజ్ ఒకసారి అవార్డ్స్కి అప్లై చేయండి అంటే మన కళాశాల నుంచి 19 అవార్డులు మేము స్వీకరించడం జరిగింది. అది రాజమహేంద్రవరానికి కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా రోలింగ్ షీట్ కూడా కమిషనర్, ఆనరబుల్ కమిషనర్ పోలా భాస్కర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అదొక అత్యుత్తమమైనటువంటి అవార్డుగా నేను భావిస్తున్నాను. సో అన్ని రకాలుగా మనం ఆలోచించాలి, మనం ముందుండాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ నూతన సంవత్సరానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మనకి. అదేమిటంటే ఇప్పుడు మనతో ఉన్నటువంటి డాక్టర్ ఎస్విఎస్ఆర్ రెడ్డి గారు, మేము ఒక ఇంక్యుబేషన్ చేస్తున్నాం, మాకు సహాయం కావాలి అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా వెంటనే తీసుకొచ్చి ఆ క్యాష్ నా చేతిలో పెట్టి గో హెడ్ అని గారికి, అలాగే ఈయనతో పాటుగా వేణుగోపాల్ రాజు గారు ఉన్నారు, సీనియర్ అసిస్టెంట్. ఆయన కూడా మనకి ఇమ్మీడియట్గా సో మన ఈ స్టార్టప్ని ఎంకరేజ్ చేశారు. అలాగే దీంతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఇలా ముగ్గురు కలిపి మన స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఒక 10 మందిని సెలెక్ట్ చేసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 500 బ్యాగులు కుట్టి జస్ట్ 3 వీక్స్లో సార్ 500 బ్యాగ్స్ కుట్టి దానికి చుక్కానిగా పనిచేసి ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అయ్యి ఇలా చేసేటటువంటి మా CII కోఆర్డినేటర్ బేబీ నిర్మల గారికి కూడా నేను అలాగే దానికి
ట్రైనర్గా పనిచేసినటువంటి సార్ ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఈ పర్టికులర్ ఈ జూట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ తయారు చేయడానికి మన ఎంటైర్ కంట్రీలో నలుగురే ఉన్నారంటే దాంట్లో ఒక అతను తీసుకొని మా పిల్లలకి ట్రైన్ చేశాం. మీరు నమ్మరు, నిన్న ఓఎన్జీసీ డైరెక్టర్ అసెట్ మేనేజర్ అమిత్ నారాయణ్ గారు నిన్న కలవడం జరిగింది. మన క్యాంపస్కి వచ్చారు. ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, మీరు పిల్లలు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటే, అప్పుడు వీడియోతో మొత్తం చూస్తే నేను గ్రీన్ ఇనిషియేటివ్ మీద పనిచేస్తున్నాను, మీరు నాకు చిన్న బ్రోచర్ ఇవ్వండి, నా నుంచి వెళ్ళే ప్రతి గిఫ్ట్ ఈ బ్యాగ్లోనే వెళ్ళాలి అని ఆయన. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. అంటే ఒక చిన్న ప్రయత్నం ఏమిటంటే, విద్యార్థి ఒక డిగ్రీ పట్టుకొని బయటకు వెళ్తుంటే దానితో పాటుగా ఒక స్కిల్ కూడా తీసుకొని కానీ బయటకు వెళ్తే అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బూస్ట్ అవుతాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, జీవితంలో ఏదైనా సాధించగలరు. సో ఇంత మంచి ఒక స్టార్టప్ని, ఇది మొదటి స్టార్టప్ చేస్తాం, ఇంకా ముందు ముందు చేయాలనుకుంటాం. ఈ ఇయర్కి ఇది ఒక స్పెషల్గా మేము అనుకుంటున్నాం. అందుకనే మా అందరి టీచింగ్, నాన్ టీచింగ్ భేదం లేకుండా అందరికీ కూడా ఆ బ్యాగ్స్ నేను ఇవ్వాలని, ఆ బ్యాగ్స్ తయారు చేసినటువంటి పిల్లలకు కూడా ఒక బ్యాగ్కి ఇంతని 25 రూపీస్ అని డిసైడ్ చేసి వాళ్ళు కూడా మనకు వచ్చిన విశిష్ట అతిథులు వాళ్ళకి చెక్స్ కూడా ఈరోజు వాళ్ళకి జరుగుతుంది. ఇది బిగినింగ్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో చేయాలి ఈ కళాశాలకి. ఎందుకంటే ఈ కళాశాల అంటే 7,000 మంది స్టూడెంట్స్, 200 మంది స్టాఫ్ మెంబర్స్, 100 మంది నాన్ టీచింగ్, ఇంత ఉన్నటువంటి, అలాగే 46 ఏకర్స్ క్యాంపస్, వాట్ నాట్ 39 కోర్సెస్, ఇంత సంపద ఉన్నటువంటి, అంటే ఇంత మేధస్సు ఉన్నటువంటి టీచర్స్, వీళ్ళందరికీ ఇది ఒక చిన్న టార్గెటే. అయినా కానీ మనం సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇది మనకి బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఇలాంటివి ఇన్నోవేటివ్గా 4 to 5 రావాలి. మన న్యాక్ వెళ్ళేటప్పటికి అట్లీస్ట్ ఒక 10 ఉండాలి మన చేతిలో. అప్పుడే మనం A++ సాధించగలం. సో ఈ బిగిన్ చేసినటువంటి గత సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనం ఇలా నడవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఐపీఎస్సి కోఆర్డినేటర్ మేడం గారు ట్రైనర్ని ఆవిడే రన్ చేశారు. సో అన్నపూర్ణ గారు, అలాగే ప్రతి వాళ్ళు. దాంతోపాటుగా ఈ ఇయర్కి ఒక విశేషం కూడా ఉంది. మేము ఒక క్యాలెండర్ని ప్రిపేర్ చేసాం. అదేంటంటే, మన కళాశాల గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అది 10 మందికి రీచ్ అవ్వాలి. దాని పర్సెప్షన్ బట్టే మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకున్నటువంటి గ్రేట్ అలమ్నస్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ, మన యాక్టివిటీస్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ క్యాలెండర్ని మనం తీసుకొచ్చాం. దానికి సహకరించినటువంటి మ్యాథ్స్ డిపార్ట్మెంట్, అలాగే దానికి రచనా సహకారం అందించినటువంటి న్యూజిల్లా శ్రీనివాసరావు గారికి నేను ప్రత్యేకంగా తెలుస్తున్నాను. మన కమిషనర్ గారికి కూడా అది పంపిస్తానని చెప్తాను. ఇకపోతే ఇయర్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ ఏంటంటే, ఈ ఒక్క మాట నేను ముగిస్తాను. ఇప్పటి వరకు మన కళాశాల ఓన్లీ నేషనల్లోనే గవర్నమెంట్ సెక్టార్లో A+ సాధించినటువంటి ఏకైక కళాశాల. చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్ మేము. కానీ నెక్స్ట్ ఇయర్కి ఈ కళాశాలనే అన్ని బాగుండి కమిషనర్ గారు మన ఐడియాస్ కన్నా సహకరిస్తూ వస్తే మా నెక్స్ట్ టార్గెట్, ఈ ఇయర్ మా టార్గెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇది హబ్ కావాలి రాజమండ్రి. సో కాబట్టి ఆల్రెడీ స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్గా రిజిస్టర్ చేసాం. మాకు అక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ కోర్సెస్, టు డైవర్సిఫై కోర్సెస్ టు ఆఫర్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్, అట్లీస్ట్ సౌత్ ఏషియన్ స్టూడెంట్స్కి మేము ఈ కళాశాలని వేదికగా చేయాలి. దానికి మేము శ్రీకారం చుట్టాం. మేమంతా ఏ లెవెల్లో వెళ్ళాలో అది చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఎన్ఆర్ఎఫ్ వాటన్నింటిలో కూడా నేషనల్ స్టూడెంట్స్ కాకుండా డైవర్సిఫై స్టూడెంట్స్ ఉంటే క్యాంపస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కళలు కానీ, సంస్కృతి కానీ, మనకు ఉన్నటువంటి విద్యా మేధస్సు కానీ, వీటన్నిటిని మన ఏరియాకి, మన దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి అంటే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసి తీరాల్సిందే. దానికి కావాల్సిన అన్ని హక్కులు ఈ కాలేజీకి ఉన్నాయి.
సో నాకు తెలిసి ఒక మినీ యూనివర్సిటీ కాదు, మోర్ దాన్ యూనివర్సిటీలోనే ఇంతమంది ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు. Why can't we use these potential to offer different courses to for the students? So that's my aim this year actually. We fixed it, and then I need your cooperation to make it a grand success. So అలాగే ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్ దగ్గర నుంచి, సూపర్ దగ్గర నుంచి, నాన్ టీచింగ్ స్టూడెంట్స్, ఎవ్రీబడి మన ఈ లాస్ట్ ఇయర్ వచ్చినట్టు సక్సెస్లో అందరూ భాగస్వాములని ఒక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.